కడప జిల్లా కాశీనాయన మండలం దేవాలయ నిర్మాణంలో ప్రజల మనోభావాలను దెబ్బతీయకూడదని వైఎస్ఆర్సీపీ బర్త్డే నియోజకవర్గ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన జ్యోతి క్షేత్రంలో అనుమతులు లేకుండా కాశీనాయన ఆలయ నిర్మాణపు పనులు చేపట్టారు. దీనిపై స్పందించిన కేంద్ర అటవీ శాఖ అధికారులు ఆశ్రమాన్ని ఖాళీ చేయించాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు డిఎఫ్ఓ సందీప్ రెడ్డి, ఇక సబ్ డిఎఫ్ఓ దివాకర్, బద్వేల్ ఆర్డీఓ ఆకుల వెంకటరమణ, ఫారెస్ట్ సిబ్బంది పోరిమామిల్లా, సిఐ చిరంజీవి ఆధ్వర్యంలో పోలీసులు భారీగా ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న విశ్వనాథ్ రెడ్డి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకొని అధికారులతో మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఆలయ నిర్మాణం ఎలా చేపట్టారని అన్నారు. స్పందించిన ఆలయ నిర్వాహకులు విశ్వనాథ్ రెడ్డి పలు గ్రామ ప్రజలు వారితో మాట్లాడుతూ కాశీనాయన భక్తులు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారని, వారి మనోభావాలు దెబ్బతీయకూడదని విన్నవించుకున్నారు. అటవీ శాఖ అనుమతుల కోసం దరఖాస్తు చేశామని, ప్రస్తుతం ఆ ఫైల్ కేంద్ర అటవీ శాఖ కార్యాలయంలో ఉందని తెలిపారు. ఇక త్వరలో అనుమతులు వస్తాయని, అంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని అధికారులకు విన్నవించడంతో అధికారులు వెనక్కి తిరిగి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు చెన్నారెడ్డి, రమణారెడ్డి, ఫారెస్ట్ రేంజర్ ప్రణీత్ కుమార్, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. నేనైతే దానికి ఫైల్ ఐస్ పోస్తాను, మూమెంట్ ఉంది, మీకు సెంట్రల్ సబ్మిట్ చేస్తాను. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పారు, అవినాష్ రెడ్డి గారు చెప్పారు, ఎంపీ గారు సమయం పడుతుంది అని చెప్పాను సార్. మీరు కూడా రిమూవ్ చేసేదానికి మాకు సమయం ఇస్తాను, కానీ కాలయాపన జరుగుతూ వచ్చింది. మేమేమో అక్కడి నుంచి ఫైల్ మూమెంట్ వస్తుంది, మన క్లియరెన్స్ వస్తుందనే ఉద్దేశంతో భక్తులంతా వెయిట్ చేస్తున్నాము. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మీరు రావడం అనేది మాకు తెలిసింది. దానికోసం మేము సహకరించమని యాక్చువల్గా చెప్పాలంటే అపోజ్ చేసేదానికి వచ్చాం సార్. మా అందరి భక్తులను మీరు సరైనలో తీసుకొని సహకరించాలని కోరుకుంటున్నాం.